లైఫ్లో ఏదైనా చెయ్యాలనుకునేవాడు ఎట్లా నొక్కితే చేస్తాడు, కారణాలు వెతుక్కోడు. తప్పించుకోవాలనుకునేటోడికి 100 కారణాలు ఉంటాయి. చెయ్యాలనుకున్నాడు ఎట్లనే చేస్తాడు. నువ్వు సోషల్ మీడియాలో చూసే వీడియోస్ నీ మైండ్ డిస్టర్బ్ అవుతాయి. నువ్వు ఎలాంటి వీడియో చూస్తున్నావు అలాంటి వీడియోస్కి ఊకే లైక్ కొట్టినాకు సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ ఏంది. సో నువ్వు ఎలాంటి వీడియోస్కి లైక్ చేస్తే యూజరు ఎలాంటి వీడియోస్కి ఇష్టపడితే అలాంటి వీడియోస్ చూపిస్తుంది. దేంట్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, యూట్యూబ్లో అయినా, దేంట్లో అయినా. నువ్వు చూసే విధానం మార్చుకో. నువ్వు డెవలప్ కావాలా, ఎదగాల, ఏదైనా జాబ్కి ప్రిపేర్ కావాలనుకో దానికి సంబంధించిన వీడియోస్ చూడాలా, లేకుంటే బిజినెస్ చేస్తున్నావు ఏ కంటెంట్కి అంటే నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. సో అలాంటి కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చూడాలా, అలాంటి కేటగిరీకి సంబంధించిన రీల్స్ చూడాలా. గట్లా నువ్వు చూసేది అడ్డమైన వీడియోస్ నువ్వు బిజినెస్ చేస్తా జాబ్ కొడుతుంటే కుదరదు. నీ గోల్ ఏందో, నీ డ్రీమ్ ఏందో అలాంటివి దానికి సంబంధించిన వీడియోస్ చూడాలా. దానికి సంబంధించిన కేటగిరీ కలిగిన యూట్యూబ్లో వీడియోస్ అయినా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయినా, ఫేస్బుక్లో అయినా దానికి సంబంధించిన చూడాలా, చదవాలా. అట్లయితే నేను ఎదుగుతావు. అర్థమవుతుందా? చెయ్యాలనుకున్నాడు ఎట్లయినా ఎత్తాడు, ఇక తప్పించుకోలే అనుకునేటోడు ఎట్లైనా తప్పించుకుంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నీ జీవితం నాశనం అవుతుంది. నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, లేక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదుగుతారు, నువ్వు అట్లా ఉంటావు. సో ఇప్పుడే ముందుకు అడిగేసి మొదలుపెట్టు, కంటిన్యూ చేసుకో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది అడ్వాన్స్గా, అండ్ యూట్యూబ్ ఫ్రీ ప్లాట్ఫామ్. ఎలాంటి వీడియోస్ అన్నా అంటే స్కోప్ ఉన్నాయి సార్. ఎట్లా అంటే నువ్వు ఎలాంటి కేటగిరీకి సంబంధించిన జాబ్ అయినా, బిజినెస్ అయినా ప్రిపేర్ కావాలనుకుంటే అన్ని వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ ఉన్నాయి, ఫేస్బుక్లో కూడా వీడియోస్ ఉన్నాయి. నువ్వు చూడాలనుకుంటే చూడవచ్చు. నువ్వు ఎలాంటి కేటగిరీ వస్తే నీ మైండ్ సెట్ ఆ విధంగా డెవలప్ అవుతుంది. అర్థమవుతుందా? నీ డ్రీమ్ ఏంది, నీ గోల్ ఏంది, దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన కేటగిరీ కలిగిన వీడియోస్ పేజెస్ చూస్తే నీ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. నీకు అలాంటి లేనప్పుడు నువ్వు ఎదగవు అంతే. అందరికీ ఇప్పుడు ఫ్రీ, కొన్ని పేడ్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. యూట్యూబ్ అయితే ఫ్రీయే కదా, మరి యూజ్ చేయాలనుకొని ఎదగాలనుకున్నాడు ఎట్లయినా ఎదుగుతాడు, వదిలేయాలనుకున్నాడు వదిలేతాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే హార్డ్ వర్క్ అయితే ఎదుగుతావు, టైం పాస్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. లైక్ నాశనం అవుతుంది అంటే డబ్బు ఉండే నీ దగ్గర, డబ్బు లేకపోతే ఎవరు నీ దగ్గరకు రానియడు, అంతే.